ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 1 year అవుతుంది. రైతులకైతే ఎక్కడెక్కడ అసలు ఆయన చెప్పిందేమి, నేను డైరెక్ట్గా నేను 25,000 వేస్తానని చెప్పి 2వ సంవత్సరం ఇది 24 అయిపోయింది, 25 నడుస్తుంది, ఖరీఫ్ సీజన్ వచ్చింది. అయినా కానీ రైతులను ఎక్కడ పట్టించుకొని పాపం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఈ చంద్రబాబు ఎప్పుడైనా వచ్చిన రైతుల గురించి ఆలోచన చేసేవాడు. అలాంటి వ్యక్తికి మళ్ళా వాళ్ళ మాటలు విని, వాళ్ళ సులభాల మాటలు విని చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడూ అబద్ధాలు చెప్పేదైనా రైతులకు నట్టేట మించి. అదేవిధంగా మొన్ననే మన ఆలూరు మండలంలో ఉలవిడి గ్రామంలో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎందుకంటే మిర్చి పంటకి ఒక ఎకరాకి దాదాపు 2 లక్షలు ఖర్చు వస్తుంది. అయినా ఇంతకుముందు రేట్లు బాగా 50,000 60,000 ఉండేది, కింటం ఉండేది. అలాంటిది ఈరోజు ఆ విధంతోనే రైతులు చాలా మంది మిర్చి పంట మీద ఎక్కువ, అదైతే డబ్బులు ఎక్కువ వస్తాయనే విధంగా మిర్చి పంట పెట్టి 2024 సంవత్సరంలో 2025లో రైతులకి 2 లక్షలు పెట్టుబడి పెడుతుంటే కనీసము 50,000-60,000 రావట్లేదు. దాదాపుగా ఎకరానికి 1,50,000 లాస్ వస్తుంది. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా. ఆయన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయనకు వచ్చినప్పుడు ఈఆర్సీ మీటింగ్లో చెప్పిన, సార్ మీరు కేంద్రంలో మీదే కూటమి ప్రభుత్వం ఉంది, మీరు రైతులకి గిట్టుబాటు ధర లేదు, మిర్చి పంటకి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మీరు కొద్ది కళ్ళు తెరండి అనే విధంగా చెప్పినాం. మొన్ననే మన ఆలూరు మండలంలో కానీ ఒక ఆయన ఈ మిర్చి పంట పెట్టే లాస్ వచ్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పుడు కానీ చాలా మంది ఇంకా ఉన్నారు. మీరు ఆత్మహత్యలో బంద్ కావాలంటే ఖచ్చితంగా మీరు మిర్చికి గిట్టుబాటు ధర ఇప్పటికైనా కన్ను తెలిసి మీరు గిట్టుబాటు ధర తెస్తే ఖచ్చితంగా రేపు ఆత్మహత్యలు నిలబడతాయి. మన ఎంపీ గారికి అని చెప్పాను, ఆయన పార్లమెంట్లో సెషన్లో ఉన్నప్పుడు, అయినా మీరు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మీ కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మన రాష్ట్రం నుంచి ఎంపీలు కావాలి కాబట్టి వాళ్ళకి మీరు చెప్పిన మాట వింటారు. ఎక్స్పోర్ట్ ఆగిపోయింది, ఎక్స్పోర్ట్ ఆగిన దానికే మిర్చి పోవట్లేదు. మీరు ఎక్స్పోర్ట్ మీరు మంత్రితో మాట్లాడితే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ పోతాయి విధంగా ఆయనకి చెప్పినాము. ఆయన కానీ ఏం పట్టించుకోవడం లేదు. నేను గత 7 సంవత్సరం నుంచి నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి